2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం ఫలితం ఒక పెద్ద సంచలనం. ఈ సంఖ్యల వెనుక అసలు కదేంటి? ఓటర్లు ఎందుకంత పెద్ద మార్పు కోరుకున్నారు? పరిపాలనలో ఏం జరిగింది? ఈ విశ్లేషణలో మనం పొన్నూరు తీర్పు వెనుకున్న అసలు కారణాల్ని లోతుగా పరిశీలిద్దాం. సరే, మనం దీన్నెలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా ఆ ఎన్నికల ఫలితం ఎంత తీవ్రంగా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఓటమికి దారితీసిన అసలు కారణాల్లోకి వెళ్దాం. చివరగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందొచ్చో ఒక సరికొత్త ప్రణాళికను కూడా చర్చిద్దాం. సరే, ముందుగా మొదటి భాగం, ఈ రాజకీయ భూకంపం యొక్క తీవ్రతను ఆ సంఖ్యల్లో చూద్దాం. ఈ సంఖ్యను చూడండి, 32,915. ఇది కేవలం ఓటమి కాదు, ఇది పొన్నూరు ప్రజలు ఇచ్చిన ఒక బలమైన సందేశం. ఓటర్ తీర్పు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, 2019లో గెలుపోటముల మధ్య తేడా కేవలం 1000 ఓట్లకు అటూ ఇటుగా ఉంది. కాని 2024 వచ్చేసరికి ఆ మార్జిన్ ఏకంగా 30 రెట్లు పెరిగిపోయింది. ఒక చిన్న ఓటమే ఒక చారిత్రాత్మక పరాజయంగా మారిపోయింది. అంటే ఇక్కడ జరిగిందేంటంటే, ఇది కేవలం కొందరు ఓటర్లు పార్టీ మారడం కాదు, ఇది ఒక రకమైన ప్రభంజనం. టీడీపీ వైపు ఓట్లన్నీ ఒక్కసారిగా మళ్ళాయి. ఇది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఈ సంఖ్యలు కథలో సగభాగం మాత్రమే. అసలు కథ ప్రజల గొంతులో ఉంది. ఆ సంఖ్యల వెనుకున్న ప్రజల బాధలేంటో వినడానికి ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలోకి వెళ్దాం. పొన్నూరును అర్థం చేసుకోవాలంటే ముందు దాని స్వరూపం తెలియాలి. ఈ నియోజకవర్గంలో 2 రకాల ప్రాంతాలున్నాయి. ఒకటి చేబ్రోలు, పెదకాకానిలాంటి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామాలు. ఇంకొకటి కొంచెం పట్టణ వాతావరణమున్న పొన్నూరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమస్య. ఇక్కడే మనకు అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గ్రామాల్లో చూస్తే రైతుల బాధలు, పంట నష్టాలు, అప్పులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం. అదే పట్టణాల్లోకి వస్తే వాళ్ల సమస్యలు వేరు. ఉద్యోగాలు లేవు, రోడ్లు సరిగా లేవు, అవినీతి ఎక్కువైంది అనే ఆందోళనలు. అన్నింటికన్నా ముఖ్యంగా వినిపించిన గొంతు రైతులది. రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకోకపోవడం అనేది కేవలం ఒక రాజకీయ వాగ్దానాన్ని ఉల్లంఘించడం కాదు, అది వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేయడమే. ప్రజాజీవితంలో మన రాజ్యాంగ విలువలు మనకు గుర్తుచేసేది ఇదే. ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే హక్కుంది. ఆ గౌరవాన్ని కాపాడటం, బాధ్యతాయుతమైన సంభాషణను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మరి ఈ అసంతృప్తి అంతా ఇంత పెద్ద ఓటమిగా ఎలా మారింది? దాని వెనుకున్న వ్యవస్థాగత కారణాలేంటి? ఇప్పుడు లోతుగా చూద్దాం. దీన్ని మనం ఒక స్వాట్ విశ్లేషణతో చూస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ బలమేంటి? ఖచ్చితంగా నవరత్నాలే. కానీ బలహీనతలు చాలా ఉన్నాయి. అభ్యర్థి మీదున్న ఆరోపణలు, రైతుల కోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత, వీటన్నింటికీ తోడు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వడం పెద్ద దెబ్బతీసింది. సో మొత్తం మీద చూస్తే 3 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత. 2, స్థానిక అభ్యర్థి చుట్టూ ఉన్న వివాదాలు. ఇక 3, ప్రతిపక్ష ఓట్లన్నీ గంపగుత్తగా ఒకే వైపు పడటం. ఈ 3 కలిసి ఈ ప్రభంజనాన్ని సృష్టించాయి. సరే, సమస్య ఏంటో తెలిసింది. ఇప్పుడు పరిష్కారమేంటి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక ఆసక్తికరమైన ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది 4 ముఖాల గురించి చెప్తుంది. నాయకుడికి శివుడులా బలం, జవాబుదారీతనం ఉండాలి. విష్ణువులా ప్రజల్ని సంక్షేమంతో కాపాడాలి. బ్రహ్మలా అభివృద్ధిని సృష్టించాలి. దుర్గలా పార్టీ వ్యవస్థని క్రమశిక్షణతో కాపాడాలి. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. ఓటర్లకు కేవలం పతకాలిస్తే సరిపోదు. వాళ్లకు భరోసా కావాలి, భవిష్యత్తు మీద ఆశ కావాలి, నాయకత్వం మీద నమ్మకం కావాలి. ఈ 4 గుణాలు కలిసినప్పుడే అది సంపూర్ణ నాయకత్వమవుతుంది. సిద్ధాంతం బాగానే ఉంది, కాని దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన కొన్ని కాంక్రీటమైన చర్యలేంటో చూద్దాం. చెయ్యాల్సిన పనుల్లో మొదటి 3 ఇవే. 1, రైతులకు వెంటనే సాయమందించడం. 2, అమ్మ ఒడిలాంటి పథకాలనే మరింత సమర్థవంతంగా అమలు చేయడం. 3, పెన్షన్లు ఆలస్యం లేకుండా చూడటం. ఇవి ప్రజల తక్షణ అవసరాలు. కాని కేవలం పథకాలతో సరిపోదు. పార్టీ వ్యవస్థను కూడా పునర్నిర్మించాలి. కింది స్థాయి కార్యకర్తల మాట వినాలి. ప్రజల దగ్గర్నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థ ఉండాలి. ఇక్కడ భారతదేశం యొక్క
డీపీడీపీ ఫ్రేమ్వర్క్ కింద గోప్యత, సమ్మతి అనేది ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలి. ప్రజల సమాచారాన్ని బాధ్యతాయుతంగా వాడాలి, వారి అనుమతి లేకుండా కాదు. ఇక చివరిగా పొన్నూరు తీర్పు మనకు ఏం చెబుతోంది? ఇది నాయకుడికి ప్రజలకు మధ్య ఉండే నమ్మకం గురించిన ఒక పెద్ద పాఠం. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: ఓటరుకు నాయకుడికి మధ్య ఆ తెగిపోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా కలుపుతారు? ఎందుకంటే పరిపాలన అనేది ఎన్నికలప్పుడిచ్చే హామీ కాదు, అది ప్రతిరోజూ ప్రజల జీవితాల్లో కనిపించాల్సిన నిజం. నమ్మకాన్ని గెలుచుకోవడం ఒక్కరోజులో అయ్యే పని కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. మీరు కూడా ప్రజలకు సేవ చేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.